చం 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 ప్రతి నిమిషం ఆనందం చిక్కు చిక్కు చం చిక్కు చం 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 మనసంతా ఆనందం La 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 la. బండి బాబు, మన బంధం గోడ సున్నంలాగా చేప నీరులాగా ఇట్టాగే ఉండాలి. తల్ల పెయిన్ లాగా పేడల పురుగులాగా ఎప్పటికీ మనం విడిపోం రాజాబాబు. కానీ మన మధ్యలో డెంగ్యూ దోమలాగా చెవులు సీమలాగా వచ్చి మన వ్యాపారాన్ని దెబ్బ కొట్టిన మీ పిన్నిని వదలకూడదు. మనం పోగొట్టుకునే దొంగ నోట్లు కదా రాజాబాబు. అవి ఫ్రీగా రాలేదు. 5 లక్షలకు 10,000 బొక్క, అదనంగా బాంబుకు 5,000 బొక్క. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు రాజాబాబు. నీకు శత్రువు నాకు శత్రువే. ఇద్దరం కలిసి పగ తీర్చేసుకుందాం. చూసావా పిన్ని, ఇద్దరు మేకప్ రాసుకుంటూ మన నెల తొక్కాలా అని ప్లాన్ వేసుకుంటున్నారు. వాళ్ళు ప్లాన్ వేస్తే మనం లాకేసాము. మన రూమ్ లో బంధించారు రాజు బాబు. వాళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు బంటి బాబు. నాకు తిక్కలేస్తే పకోడీ ఈవెంట్స్, పకోడీ ఈవెంట్స్, పకోడీ ఈవెంట్స్. ఒరే పకోడీ మొహమోడా, నువ్వు పకోడీ అమ్ముకోవడానికి, వాడు బోండా అమ్ముకోవడానికి మాత్రమే పనికొస్తారు. మమ్మల్ని గదిలో లాక్ చేసి మీరు బిజినెస్ చేసుకుందాం అనుకుంటారా? మీకే కనుక దమ్ముంటే, ఉంటే, ధైర్యం ఉంటే, ఉంటే, మానం ఉంటే, అభిమానం ఉంటే తలుపు తీయండి. నీతో కలిసినప్పటి నుంచి అవన్నీ మర్చిపోయానురా. ఇప్పుడు మా దగ్గరకు రిచ్ పార్టీ వస్తుంది. వాళ్ళతో మీటింగ్ అయ్యే వరకు మీరు రూమ్ లోనే ఉండండి. అదివే నమస్తే మేడం. నమస్తే సార్. రండి. వెల్కమ్ వెల్కమ్ సార్. రండి రండి. చారు ఆఫీసు చిన్నదిగా ఉంది కదా. ఏం పర్వాలేదు, అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది. మీరు నోరు మూసుకుందండి. కూర్చోండి కూర్చోండి. చెప్పండి సార్, మీ ఈవెంట్ ఏంటి? ఇప్పుడు సంసారం దగ్గర నుంచి చెప్తారా ఏంటి? షష్ఠి పూర్తని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. అదే చెప్పబోయా. షష్ఠి పూర్తి ఎప్పుడు మేడం? ఎందుకంటావేంటమ్మాయి, అసలు ఆ ప్రశ్న ఏంటి? ఎందుకు అని అడగలేదు మేడం, ఎప్పుడు అని అడుగుతున్నా. అమ్మాయి ఎందుకలా గట్టిగా అరుస్తుంది? అదే పిన్ని, ఈవిడికి చెవుడుంది. ఇదిగో, నాకు చెవుడని అందరి ముందు చెప్తారా ఏంటి? దాచుకోవడానికి అదైనా స్విస్ బ్యాంక్ అకౌంటా ఏంటి? ఏంటమ్మాయి? అదే ఫంక్షన్ ఎక్కడ చేసుకున్నారు సార్? అది అన్ని మీతోనే మాట్లాడతారా ఏంటి? ఫంక్షన్ మన ఇంట్లో చేసుకుంటామని చెప్పండి. నేను అదే మీరింకేమో చెప్పేయకండి. నన్ను చంపేయక. నేను అదే చెప్పాను. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. దీనికి మామూలుగా మాట్లాడితేనేమో వినపడదు, నెత్తిగా మాట్లాడితేనేమో నాన్న అర్థాలు తీసుకుంటుంది. కర్మరా బాబు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే వీళ్ళ షష్ఠి బుద్ధి జన్మకు అవధి పిన్ని. చిన్నారావు గారు, మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. 100 మంది పండితులు వస్తారు. 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. మీరు కోరుకున్నట్టుగానే మీ ఇంట్లోనే మీ షష్ఠి పూర్తి చేస్తాం. ఏంటి, గ్యాస్ కంపెనీ వాళ్ళతో మాట్లాడతారా? ఎందుకు? వీళ్ళ చెవుడు నొత్తి నా చావుకొచ్చింది. అమ్మాయి చెప్పింది అది మీరింకేం చెప్పనక్కర్లేదు, నాకంతా అర్థమైంది. వంకాయ కూర చేయిస్తానంటుంది, అంతేగా? అది కాకరకాయ కూర కూడా పెడతానంటుందా? అవన్నీ పెట్టకపోయినా పర్వాలేదు, ముద్దపప్పు, ముక్కల పులుసు ఖచ్చితంగా ఉండాలని చెప్పండి. ఏంటి పిన్ని మనకి టార్చర్? ఈ రోజు పొద్దున్న లేవగానే మన మొహం మనమే చూసుకున్నామా ఏంటి? మీరిద్దరు అడిగినట్టుగానే అన్ని చేస్తాం మేడం. అక్కర్లేదు, మేం చెప్పింది చేస్తే చాలు. లేవండి.
సాయంత్రం ఇంటికి వచ్చి అడ్వాన్స్ 2 లక్షలు తెచ్చుకోండి. ఆ 1,00,000 రూపాయలు ఏం సరిపోతుంది? 2 లక్షలు అడ్వాన్స్ తీసుకోమని చెప్పండి. నేను అదే చెప్పానే. ఇదిగో అమ్మాయి, అన్నీ నేను చెప్పినట్టుగానే జరగాలి. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఇదిగో అమ్మాయి, ఇది ఒక చెవిటి మాలోకం. ఏం తెలియపోయినా అన్ని తనకే తెలుసు అనుకుంటుంది. అన్ని నేను చెప్పినట్టుగా జరగాలి, లేదంటే ఫంక్షన్ క్యాన్సిల్. ఇదిగో నా విజిటింగ్ కార్డు. నా కార్డు ఇచ్చేగా, మళ్ళీ మీదెందుకు అనవసరంగా? నాకు తెలియకుండా ఏమన్నా మాట్లాడుకున్నావో అంతే. రండి వెళ్దాం. ఏంటి పిన్ని, ఫంక్షన్ ఎప్పుడో చెప్పకుండా వెళ్ళిపోయారు? అడ్వాన్స్ ఇస్తామన్నారుగా, అది మన చేతిలో పడితే వాళ్ళే మన దారిలోకి వస్తారే. ఏంటే నీకు బిజినెస్ చేసుకోవడం చేతగాక మమ్మల్ని లోపల పెట్టేస్తావు, పింజారి మొఖం దానా. పార్కులు పల్లీలు అమ్ముకునే మొహమాడా, నీకు బిజినెస్ అంటేనే తెలీదు. నా కాళ్ళు పట్టుకొని తప్పైపోయిందని బతిమాలరా, బిజినెస్ నేర్పిస్తా. మీరు మమ్మల్ని మోసం చేసి బిజినెస్ చేశారు. సింకులో బొద్దింకలు అంటాడురా నువ్వు. మోసం గురించి నువ్వు మాట్లాడద్దు. నా తర్వాత పుట్టి నన్నేరా అంటావా? తొర్రిపల్లు నన్ను తొర్రిపల్లు అంటావరా? గుడబ్బ మొహమ్మోడా. మా బండి బాబునే తిడతావా కర్రీ మొఖం దానా? రేయ్, పంటిని కాదురా, నిన్నే తిడతాను. ఏం చేస్తావురా? చివరికి మీరు అదే వాయించుకుంటూ బతకలరా. మోగించేది ఎవరో మోగిపోయేది ఎవరికో తేల్చుకుందామే. నేర్చుకుందాన్రా. పోవే. పోరా. సాయంత్రం మనకొచ్చే అడ్వాన్స్ 2 లక్షలతో మనం ఎంజాయ్ చేద్దాం. చూసావా రాజాబాబు, మనకి రావాల్సిన బిజినెస్ వాళ్ళు కొట్టేసి ఎంత పొగరుగా కాలర్ ఎగరేస్తున్నారు. చూస్తున్నాను రా, కొత్తగా రెక్కలు వచ్చాయి కదా, దొరదెక్కి అలాగే ఎగురుతారు. రంపం తీసుకొని బడ్డెక్కి కోసినట్టు కోయాలి రాజాబాబు. చిన్ను, మనకి లంచ్ ఎంత తెప్పించావు? ఇద్దరికి 2 సబ్స్ తెప్పించా. వెరీ గుడ్ చిన్ను. ఫ్రీగా దొరికింది కదా అని బకెట్లు బిర్యానీ తినేస్తే వాళ్ళలాగే మెదడు మొద్దు మారిపోయి మోకాళ్ళలోకి వస్తుంది. కమ్ ఆన్, ఇట్స్ టైం ఫర్ లంచ్ బ్రేక్. లెట్స్ గో. రాజబాబు రెక్కలు కోసే టైం వచ్చింది. ఇదేంటి బండి బాబు? వాళ్ళ రెక్కలు కోసే రంపం రాజాబాబు. ఇప్పుడు తెలుసుద్దే పకోడీ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటో. ఆడంత బలిసినాడు బంటి బాబు. చింతపిక్కల చిన్నారావు అంటే ఏమనుకున్నావు? నెట్ లో అంబానీ గురించి 100 పేజీలుంటే వీడి మీద 90 పేజీలున్నాయి. మిగతా 10 పేజీలు ఎవరన్నా నొక్కేసారా బంటి బాబు? నువ్వు పట్టుకోవాల్సింది పేజీలు కాదు, ప్లాటినం లాంటి చిన్నారావుని. అంత బలిసినోడు ఐశ్వర్య దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? దీన్నే అదృష్టం అంటారు రాజాబాబు. అంటే మీ పిన్ని సీనియర్లకు అదృష్టం పట్టిందంటవా దరిద్రలా? లేకపోతే అంత డబ్బున్న చిన్నారావు పిన్నిని వెతుక్కుంటే ఎందుకు వస్తాడు? అదృష్టం వెతుక్కుంటా వచ్చింది మీ పిన్నినే, డబ్బులు వచ్చేది మనకే. ఓ బాలా కాటి. హలో, ఎవరు? వీడికి డబ్బుతో పాటు నత్తి కూడా దండిగా ఉన్నట్టుంది. చిన్నారావు గారు, నేను ఐశ్వర్యని మాట్లాడుతున్నాను. నువ్వమ్మా? చెప్పమ్మా. సాయంత్రం అడ్వాన్స్ తీసుకోవడానికి రమ్మన్నారు కదా, రాజా బంటి అని ఇద్దరిని పంపిస్తున్నాను. వా వా వా. వాళ్ళు మా ఆఫీస్ లోనే పనిచేస్తుంటారు. ఆహా. చాలా మంచి కుర్రాళ్ళు. మీరేదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి పంపించండి. అమ్మానమ్మా, నేను డబ్బులు ఇచ్చి పంపిస్తాను, కానీ మా ఆవిడికి తెలియకుండా
జా 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 ఆ, జాగ్రత్తగా మీ దగ్గరికి రావాలి కదా. ఆ, అవునమ్మా. నేను విషయం చెప్తానండి. ఉంటానండి. మా 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 మంచిదమ్మా. ఇప్పుడు బంటే వీడితో ఏమన పద్యం చెప్పించాలంటే 10 సంవత్సరాలు పట్టిద్దిరా. అది సరే కానీ ముందు డబ్బులు ఇస్తానాడా? ఇస్తా అన్నాడు. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా, అడిగే వాళ్ళ ఆవిడకి అస్సలు పడదు. ఇది ఒక వీక్నెస్ చాలరా వాళ్ళతో ఆడేసుకోవడానికే. ఏ? ఏయ్, ఎవర్రా మీరు? ఎలక్ట్రీషియన్ అండి. ఏంటి ఎలుకలు పట్టేవాడివా? మా ఇంట్లో ఎలుకలేం లేవే. కాదంటీ, టీవీ రిపేర్ చేయడానికి వచ్చాం. ఆ కార్లు రిపేర్ చేసేవాడివా? మా కారేం చెడిపోలేదే. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు? టెలిఫోన్ రిపేర్ చేయడానికి వచ్చాం మేడం. ఓ, సెల్ ఫోన్ రిపేర్ చేయడానికి వచ్చారా? నా దగ్గర పెద్ద ఫోన్ ఉంది. దీని అమ్మ కడుపు మాడ, దీని స్పీకర్ అవుట్ రాజా. నాకు ఇప్పుడే తెలిసింది బంటి బాబు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతకీ మీరు ఎవరంటే చెప్పరేంట్రా? నీకేం చెప్పినా వినపడదా ముసలి? ఓహో, కుక్క బిస్కెట్లు అమ్ముకోవడానికి వచ్చారా? మా ఇంట్లో చాలా బిస్కెట్లున్నాయి. అయ్య బాబు, ఈ చెవిటి మాలానికి శంఖం ఊదిన వినబడేటట్లేదు రాబు. అంటే ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాం. ఏంటి వాటర్ ట్యాంక్ కడగడానికి వచ్చారా? అది నిన్ననే కడిగించేశాం బాబు. వాటర్ ట్యాంక్ కాదే, నీ చెవులు కడిగి మిషన్ ఎట్టాలే బాబు. ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాం సార్. ఏంటి వేరుశనగలు అమ్మడానికి వచ్చారా? ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాము. వచ్చాం. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకలా పెద్దగా అరుస్తారు? నాకు అర్థమైందిలే, ఏసీ రిపేర్ చేయడానికి వచ్చారు. అమ్మయ్యా, బతికించేసింది బంటి. మే 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 సార్ కొంచెం రైట్, మేమే పైకి వస్తాం. పదండి పదండి. రారా బంటి. ఇదేంటి ఈ ఫోన్ ఇందాక నుంచి కలవట్లేదు? ఇదిగో బాబు, రే 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 2000 కాదు, లా లా లక్షలు. ఇచ్చాడు. ఫంక్షను ఇందులోనే జా 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 జరిపించాలి అంతేగా. జరిపిస్తాం. అంతేకాదు, ఆవిడ చెప్పింది పో 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 పూర్తిగా మర్చిపోండి. అయితే వెళ్తామనే. ఆగండి, మా ఆవిడ ఉందేమో చూ చూ చూసి వస్తా. ఉండండి. ఓకే. ఉన్నాయా? Yes! Yes! సార్ డబ్బులు సార్. పబ్లిక్ సర్వీకి డబ్బులేంట్రా? ఏంటి సార్? పో 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 పో. నన్ను ఎక్కడికి పోయి చావమంటారు? నిన్ను కాదే, ఆ పోలీస్ వస్తున్నాడేంటి? ఆ? పోలీస్ వస్తున్నాడేంటి? ఆహా, హాయ్ హ్యాండ్సమ్, హాయ్ బేబీ, దిస్ ఇస్ ఎస్ఐ గౌడికేతుల గవర్రాజు. దొంగతనమా? మా ఇంట్లో ఏం జరగలేదే. బాబు, మేడం సౌండ్ ఇంజనీర్ లా ఉంది. కనిపెట్టేశాను. హ్యాపీ టు మీట్ యు. ఏంటి మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు? నాకేం చెప్పరే? మీరేం మాట్లాడుతున్నారు మేడం? పరాశక్తి ఈవెంట్ ఇలా కాదు, పరాశక్తి ఈవెంట్ మేనేజరు ఐశ్వర్య మీకు తెలుసు కదా. అబ్బబ్బబ్బా, అలా అరుస్తావెందుకు? ఆ అమ్మాయి ఏం తప్పిపోయిందా ఏంటి? మీరు అడ్వాన్స్ ఇస్తానన్నారట కదా, తీసుకొని రమ్మన్నది. మీరు అడ్వాన్స్ ఇస్తానన్నారట కదా, తీసుకొని రమ్మన్నది. కాదు, మీకు ఇంకా నమ్మకం కుదరలేదా? జస్ట్ ఎ మినిట్. ఐశ్వర్యతో మాట్లాడండి.
హలో ఏంట్రా ముసలాడు ఇంకా రాలేదు వెళ్దాం పదా ఎస్ ఇక్కడికి వచ్చాడు ఏంట్రా బాబు కొంప తీసి మన కోసమా ఎలాంటి అవుట్లు వస్తాయంట్రా బాబు ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉందాం పద 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 అయ్యా తమరు ఐశ్వర్య పంపిస్తే వచ్చారా? అవునండి, ఐశ్వర్య నాకు బాగా కావాల్సిన మనిషి అండి. ఈవెంట్ వ్యవహారాలన్నీ నేను కూడా చూసుకుంటాను. ఏంటి ఈవెంట్ చేయలేరా? ఆ, ఎందుకని? నువ్వు ఆగవే. ఆహా, చేస్తున్నారా? అయితే నేను వెళ్ళి అడ్వాన్స్ తీసుకొస్తాను. అబ్బా నువ్వు ఆగవే. ఐశ్వర్య పంపిందని అడ్వాన్స్ కోసం ఇద్దరు వచ్చారుగా. ఏంటి ఐశ్వర్య పంపిందని అడ్వాన్స్ కోసం ఇద్దరు వచ్చారా? ఎవరాలు? వాళ్ళు ఏసీ రిపేర్ వాళ్ళు కదా. కాదు, అబద్ధం చెప్పారు. అడ్వాన్స్ కోసమే వచ్చారు. వాళ్ళెవరో మిమ్మల్ని బాగా మోసం చేశారు. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు? అర్థమైంది. పైన నువ్వు చెప్పే లోపాలు పారిపోతారు. బేబీ, పోలీసుల దగ్గర దొంగతనం చేయకూడదు. గివ్ మీ మై ఫోన్. దొంగలు ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్ గా నా ముందుకు రండి. తప్పించుకోవాలని చూస్తే ఎన్కౌంటర్ చేసేస్తాను. ఎస్ఐ కవర్రాజ్ ఎక్కడ? రాజు రాజు రాజా రాజా ఏంట్రా 3000 ఏంటో చెప్పా 3000 తొందరగా 1 2 ఏంట్రా ఎవరక్కడ? దొంగలు ఎప్పుడే పారిపోయారేమో. యమపాసు నుంచైనా తప్పించుకోవచ్చేమో గాని ఈ గౌడి గేదెల గవర్రాజు నుంచి తప్పించుకోవడం తప్పించుకోలేరు. సారీ, చాలా సంతోషము. పంచలేయటం కాదు, పంచే చూపించాలి. ఓకే, ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. కమాన్ కమాన్. రైట్. మీరు అక్కడే ఉండండి, దొంగలు లోపలే ఉన్నారు. బాబు వాట్ ఎన్ ఐడియా. ఒరే సచ్చినాడా, నువ్వు పోలీసువా దొంగవా? ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోరా. ఓకే రైట్. ఈ రూమ్ లోనూ లేరు. అక్కడ చూద్దాం పదండి. ఎక్కడా లేరు, అక్కడా లేరు. ఎందుకు ఇలా నన్ను తిప్పిస్తున్నారు మీరు? ఎన్కౌంటర్ చేసేస్తాను మిమ్మల్ని. ఎక్కడికి వెళ్ళారు? ఏం మ్యాజిక్? ఏదైతే మనకెందుకు లేగాని, నేను మేడ మీదకి వెళ్ళి టెర్రస్ అంతా చూసొస్తాను. మీ ఆవిడికి రీటెలికాస్ట్ చేయి. ఏంటి పై 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 ఫోన్లే పాపం. ఏంటి ఎందుకట్ట అరుస్తావు? ఎందుకు? అయ్యో 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 దొంగలు పోతున్నారు, పారిపోతున్నారు. రే ఆగండ్రా. అయ్యో పట్టుకోండి. మీరెక్కడే ఉన్నారని తెలిసి నాకు
నన్ను టెన్షన్ పెట్టొద్దు. పెట్టారంటే నేను మనిషిని కాదు. ఎక్కడున్నా సరే మర్యాదగా సరెండర్ అవ్వండి. కమాన్ కమాన్. అయ్యో అదిగో, అయ్యో రే రాజా ఏమైంది రాజా? రాజా ఏమైంది రాజా? రాజా లా 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 లా. రండి 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 దయచేయండి మీరాక మాకు సంతోషం సుమండి. రండి రండి రండి. కౌంటర్ తో సిద్ధంగా ఉన్నారంటే ఇది వీళ్ళ పని అయి ఉంటుంది రాజాబాబు. అందులో డౌట్ ఎందుకు నాన్న? నీకు స్కెచ్ వేసి గవరాజుతో ఎరగదీయించింది మేమే. పుట్టలో వేలు పెడితే చీమూరుకోదు. మా పార్టీని గొప్పుతుంటే మేము ఊరుకుంటామా? మాకు రావాల్సిన అడ్వాన్స్ నొక్కేస్తుంటే కుమ్మించకుండా ఊరుకుంటామా? మీ ప్లాన్ మాకెలా తెలిసిందో అర్థం కావడం లేదా? మీరు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మేము చూసాం. మీ పని పట్టమని గవర్రాజ్కి ఫోన్ చేశాం. గవర్రాజ్ గారు, తూల తీరిందా అరే తూల తీరిందా బాగా